ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. అబ్బరే ఎండలు మండిపోతున్నారా నాయన. అట్నేనా నీగడ తీసి కొట్టిపోయి అంటున్నాడు ఆ సూర్యుడు అట్నేనా. అబ్బా ఈ ఎండకాల సెలవులకి నా మాట ఇజుకు దెంగత తెచ్చి మా రేకులింటున్నా శాఖ. నా మాట ఏం చేస్తాం ఈ సిటీలో నా మాట శాఖ అయిపోయా. ఏసీ పెట్టుకుంటే కరెంట్ బిల్ అయిపోయి నా మాట ఎండకాల సెలవులు ఏం చేయాలి అర్థమే కట్టదబ్బా నాకు. అవునే సార్ ఇజుకు దెంగేస్తుందా నమ్మాట. స్కూల్ అన్నా ఉన్నా ఆ పిల్లకి ఏం దెంగతకుండా పోయినాము. ఇప్పుడు ఎవరు లేకపోయా నమ్మాట ఇజుకు దెంగతది ఇంటికాడ. అబ్బా నాకైతే అసలు ఇజుకే దెంగదా ఏమోను. నా మాట నేను ఎండకాల సెలవులకే మా ఊరికి వెళ్ళిపోతాను, సొంత ఊరికి. పల్లెటూరు పక్క పల్లెటూరు నా మాట. అట్నే చెట్ల కింద ఆడాడ గాలి సొల్లంగా దొరతే ఆట ఈ ఆట శుద్ధంగా ఆడుకుంటా ఈ ఎండకాలం వాడు సాగిచ్చేస్తాను అబ్బాయి. నేను బతికినా ఎండకా. ఒరే ఏంద్రే బావా పల్లెటూరు అంటారు మీదా. అరేనా ఇన్ని రోజులు చెప్పలేదు కదా నాకు నువ్వా. ఒరే ఒరే మమ్మల్ని కూడా జంకపరా పల్లెటూరికి. పల్లెటూరులో అమ్మాయి బలి మంచి గిత్తలు ఉంటారు కదా అంటారు కదా. ఒరే జంకపోరా మమ్మల్ని ఎండ నుంచి కాపాడరా నాయన. అన్నమాట ఈ ఎండ చచ్చిపోతారా మేమా. ఓరో నాయన నేను తీసుకుపోరా నాయన. మీరు ఇద్దరు బాగా పెద్దన్నమాట మీరు ఏదో మాట పని చేస్తే నేను కాదంటే ఇరుక్కునేదాడా. బా వాళ్ళు దెంగ వాళ్ళు ఉన్నారు కదా మీరు నా మాట కూడా తీసుకుపోరా మిమ్మల్ని. ఒరే బాబా టనబాకరా టన్ను అట్టంటే ఎట్ట మావా. అసలు ఏం ఊరు మీదే. ఉందలే మావా నువ్వు నాకిన పల్లె అని పక్కనే ఒక విలేజ్ ఉందలే నువ్వు నాకిన పల్లె. ఒరే నువ్వు నాకిన పల్లె భలే ఉందరా ఇది ఊరా. ఒరే మా ఖచ్చితంగా రావాలి నేనా. సరే పాండి రాబ్బా ఎందుకు ఇసుకు తెంగిస్తారు నాకు. పాండి ఎందుకు నా మాట ఎండ చచ్చిపోతారు మీరు అడినారంటే పాండి శుద్ధంగా. వారు నమ్మాట చాలా దూరం రా ఇది ఊరా. నమ్మ నువ్వు నాకిన పల్లె నమ్మాట. ఈ ఆర్టీసీ బస్ అయినా నమ్మాట అటు దెంగి ఇటు దెంగి అటు దెంగి ఇటు దెంగి గతుకులలో ఎక్కడ దెంగి నడులు కొల దెంగడేసి అయినా భలే తోలకొన్నాడు ఆయన ముసలోడిదా. ఓరే నాయన నువ్వు చిన్నగా మాట్లాడు నాయన. ఆర్టీసీ బస్సు వచ్చి చావు దింగిస్తావు నువ్వు నా మట్టలు వేసింది కానీ నువ్వు బారా నాయన. నువ్వు నా మాట ఎవరితో ఏం మాట్లాడుతావు నీకే అర్థం కాదు నా మాట. ఇది తలకాయ నొప్పా పా. ఒరే బావా ఒక్క నిమిషం ఆగరా మావా. ఈ పచ్చని పొలాలి గాలి వాసన చూస్తే భలే ఉంటుందిరా. బా ఆ చల్లగాలి చూడు ఎడతోలుతుందో వాసన చూడా. ఏంద్ర వాసన ఒక తేడా వస్తుందా. ఒరే ఒరాడు ఏంది కైలలో నుంచి బయటకు వచ్చినాయి రెండు గెనే ఏందయ్యే ఎత్తుగా. ఒరే ఏంద్రయ్యా. ఒరే అయ్యా వాడెవడో నా పోటాడు ఏరికి పోతేంగారాడా. నా మాట చిన్న కళ్ళు ఎరగలేదు గబ్బురా మాట్లాడా. ఒరే చేస్ ఎవరు ఏంద్ర పోయేదారు ఎరిగిపోతేంగున్నారు మీ ఊరలా. చే బారే నామ ఎచ్చుగా ఎరిగిపోతేంగున్నారా. గుట్టగా ఎరిగిపోతేంగున్నారా. చేస్ ఓరవే పిల్లకాయలం కూడా తెచ్చుకున్నా ఫ్రెండ్స్నే. రండి ఆయన రండి నాయన. మా ఊరు పల్లెటూరు బాగుంటుంది నాయన. అక్కడ తిరిగేదానికి బాగుంటుంది నాయన. రండి వచ్చి కాలు చేలు కడుక్కోండి దెంగుతుందిరు కూడు. ఒరే వాళ్ళే మాట్లాడుతున్నాడా కూడు దెంగుతుందిరా అన్నాడు. వాళ్ళే ఓలేసిలా. నాయనా ఏ మహమాట పడకుండా తినండి నాయన. మీరు వచ్చారని నేను నాటుకోడాను వాళ్ళు నాయన వడ చేసేటప్పుడు ఒక చిన్న విచిత్రం జరిగింది నాయన. వడ చేసేటప్పుడు వడని ఒత్తి బొక్క పెడతలా. ఆ బొక్క పెట్టి నాకు రాక మా ఇంట్లో ఒక సాకుడు కుక్క ఉంది. ఆ కుక్క వట్ట తీసుకొచ్చి ఆమెను పెట్టింది నాకు బొక్కదానికి. భలే వచ్చింది బొక్కదానికి. ఏంగా తినండి. ఒరే ఏంద్ర నమ్మాట పీతి పట్టనమాట. ఏంద్ర మీ ఇంట్లో బలి ఇంత గలీచుకున్నారా. ఒరే కుక్క వట్టకైతే ఏంద్ర పెట్టేది బొక్క. చేస్ ఏంద్ర మా ఇదా. ఒరే బావా నువ్వు అట్లాంటి పడుచుకోబోకరా. మా అమ్మకు ఒకరోజు శాల్తి కానీ నువ్వు అయినా పడుచుకోబోకరా. మా అమ్మ శాల్తి ఆడదాం వండలేదు కానీ ఈడు చూడు నా పక్కన ఎడ దెంగవుతున్నాడు కడుపుకి. ఆడ దెంగేస్తా నువ్వు కూడా. ఓమే ఒక 300 ఉంటే అబ్బాయి వచ్చులా ఒకరోజు సంతోషంగా ఒక తలకాయ కోట ఒకటి తెచ్చుకుంటానేమే. ఈ ఒక్క పూట కాడ డబ్బులు ఏమే. ఏంద్రు డబ్బులకి ఇవ్వాలి అంటున్నావు. నా కాడ నయ్యా పైసలు లేవు. నువ్వు కానీ సంపాదించి పెట్టావేంది నాకు కానీ. ఎవడో సంపాదించి ఏమో 3 సంపాదించి పెట్టాడు డబ్బులు. నా డబ్బులు ఏం కిండలు దెంగతున్నావు. ఆడే ఉన్నామా ఒట్టిపా దెంగతున్నా మాట. పెడితే నువ్వు వచ్చి డబ్బులు దెబ్బలు పడాలి కొట్టేసుకున్నారా. పోరా ఒరే ఏం కొట్టుకోరు కానీ అప్పుడు చూడు సౌండ్ మారద్దు సౌండింగ్. ఒరే భలే కొట్లాట కాదు ఇదా. బా భలే కొట్లాట. ప్లాస్మేనా. ప్లాస్మేనా ఒరే లేరా
ఓలి నమ్మ ఏడో పెందలనే కూర్చోవాలి దొడ్డికి నమ్మ పొగులు మళ్ళీ పొగులు అయిపోయింది అనుకో నమ్మ జనాలు ఉంటారు దొడ్డికి కూడా కూర్చోలేవు నమ్మాట ఒరే ఈ టైంలో ఏం దొడ్డికి రా పనుకోకుండా సరేపా ఓడ్లే ఓడి చూడమాట సొంగ గారిచిపోతే ఎంగడు దుండంతా ఒరే అరవబాకండి చిన్న కూర్చోండి మనం ఎక్కువ దూరం కూడా రాలా ఏళ్ళ సందని ఏరికి పాదేగుతున్నాం సల్లం కూర్చొని దెంగేద్దాం కానీ కూర్చోండి ఒరే నమ్మటి ఏడేందుకు కూర్చున్నాను ఎడం కూర్చోపోరా నాకు దగ్గరుండి దొడ్డికి రాదు పాస్తున్నావా అన్నమాట మామాట అను బామా నువ్వు అంటే నాకు ఇష్టం మామ అందుకే కదా మాకు కూర్చుందా వా మన నిద్ర వచ్చి పోతే ఎంగుతుందిరా మడలేసిందా అబ్బా ఒరే లేరా పాదమా అబ్బాయి నిద్రపోయాడురా మనం దిగదాం పారా నువ్వు వినిపిస్తుందా ఒరే అమ్మాయిలో ఒరే సరిగ్గా ఉన్నారు కదరా ఒరే నేను దొడ్డు కూర్చుంటున్నా ఒరే నాయన ఏందిరా ఒరే అమ్మని పడవ రాత్రి నుంచి దొడ్డు కూర్చుంటా ఒరే దాకా పొరుగు పోయిందిరా నాకా నాయనా చూడైనా మా ఊరలా ఇవన్నీ ఏరిగేస్తుండ్రు ఆయన చల్లదానానికి చెట్టు కింద కూర్చుంది అనుకుంటా నేను ఈ నా కొడుకులు ఏడ ఏరిగేస్తాను ఆయన ఇల్లు కట్ట కాదు ఉండి చెప్తా కృష్ణా డబ్బోది ఇంకొచ్చి అట్నేనా మా దాని మీద పోసిపోతే ఇంక ఎలిగించిపోతే కదా అప్పుడల్లా వాళ్ళు గుద్దంతా మంట ఎరిపోవాలా ఆ పని చేయాలా అంతే కదా ఆయన అంతేనావా ఏమో తమాసాలా సమోసాలు ఏరిగా వాళ్ళకి మనుషుల పశువులు అని వాళ్ళని మంటే నువ్వు చెప్తా ఒరే నాయన నేను ఎరుగునా నిజంగానే మాట కానీ దేహం వద్దంతా మంట ఇరిగిపోద్ది వారు చాలా రోజులైపోతున్నా గోళ్ళు అటు చూసి నేను ఆ గోళీలు కూడా ఇవన్నీ గోళీలు నీయనంటరా బా నీ కాడ మరిగిన ఉన్నారా మా కాడ మీరు ఒక 2 గోళీలకి నమ్మాట అల్లాడిపోయింది మేము అప్పట్లో ఏం చేస్తాం ఇప్పుడు పెద్ద గోళ్ళు ఆట ఆడుతున్నాంలే అవి నీకు తెలియదు కానీ అలా ఆట తెలుసు నీకు ఎదరామేలు అది అట్టాడు తెలుసు నేనా ఎదరామేల్లో రెండు గోళీలు ముందుకేసి ఎదరామేలు అడిగేది నేను వాడి మేలంటే నేను ఎదరగొట్టేది ఎదరంటే మేలు కొట్టేది నీ ఇష్టం గింజలు పెట్టి కొట్టే నా మాట చూడండి ఏం నా మాట అనేది లేప్పుడు ఆటలో ఏం చేస్తాం చిన్నప్పుడు జ్ఞాపకాలు నా మాట ఈ ఊరికి వచ్చి భలే జ్ఞాపకం చేసుకున్నారా భయ్యా నేను ఒరే ఏమనుకోకుండా ఒక టైర్ ఉంటే ఒకటి ఇస్తారా టైర్ ఆట ఆడతా నేను ఒకరు ఏమనుకోకుండా ఆ రోజులు మళ్ళీ రావు మళ్ళీ ఇకనే రావు ఇక మన దెంగలేము ఆ రోజు ఆటలు ఈ ఆటలు ఇక దెంగలేము నా మాట ఆట నా మధ్యబ్బా ఏమైనా కానీ ఈ పచ్చి మామిడికాయలు ఉప్పు కారం వేసి నంచుకొని తింటే ఆ కిక్కే వేరబ్బా ఒరే బావా పితిపట్టు బావా ఒరే ఈ గాని తిన్న తర్వాత గొద్దంతా మంటగానే ఎగిరిపోద్దాం ఒరే యావరే గొద్దంతా మంటామో కానీ నా మాట సాయంత్రం చొక్క పోదానికి అల్లాడిపోతావు నా మాట వచ్చి ఒరే ఈ పొట్టుపు కూడా ఒక మాట కూడా మాట్లాడలేదు చంద్రుడా నా మాట వీడికి నా ఒకటే యారక తినడం పని అయిపోతుంది వీడికా ఉప్పు కారం కూడా కొద్దిగా పూసుకోరా చేతులకా ఒరే బావా బాయిలో పంపమనవుతాం ఒరే మావ నేను మునగలేను రా మీరు మునగండి రా నాకు ఈత రాదు కానీ జంగలం అని చెప్పరా నా మొడ అంతేది దొనపోతే ఎదిగినట్టు ఎదుగున్నావు ఏది కొట్లా ఉండరా మొండ నా కొడక నువ్వు అట్ట కాదు ఏంద్రా ఎవరురా కొత్త పెళ్ళికాయలే తాగే నీళ్ళు బాయిలో మునిగేసి మునిగే లేకుండా వచ్చా పోసిపోతే మళ్ళీ వేసుకున్నారంటున్నారు అట్లా దెబ్బాట మొలలా ఏరోలు పిలవండి వాళ్ళు చెప్తా వీళ్ళు పెద్దోళ్ళు బాయికి లోడింది తాగేదానికి నీళ్ళకి సస్తుంటే మీరు మునిగి గందరగాలు చేస్తే బాయిల్ని ఏరో నా కూడా పిలవండి నరికిపోద్ది అంగుతున్నా మా గుడ్స్ ఏమి రే భయ్యా నువ్వేనంట కొత్త పిల్లడివే రే మునిగే వాళ్ళు మునక్కుండా దాంట్లో గలీజు పనులు చేస్తే ఇంకా మేము తాగేదానికి నీళ్ళు యాడ్ చేయాలి రా భయ్యా మీరా ఏం తమాసాలు తెంగుతున్నారు మీరా మీ సిటీ నుంచి ఇక్కడికి వచ్చి కిండలు తెంగితే మేమే చూస్తూ ఉండేదానికి మేమన్నా పూనమడ్లు అనుకున్నా నా తమాసాలు రే పీతి పొట్ట నా మడ్డ నువ్వు ఈడనా ఆ బావిలో నీళ్ళని చేతి పక్కన పోసిపోద్ది ఇంకి బయటూరుకు పోయి చెరువులో నీళ్ళు మోసుకొచ్చి దాంట్లో పోయాలి మీరు బావిలో అదే నా మాడ పరిష్కారం చేయకపోరామ 2 గళ్ళు ఎరగ తెంగేస్తే మీ ఇద్దరికి ఏమనుకుంటున్నారు మీరు రే నా తెప్పంత పెద్ద మనిషి కదరా ఆయన నా మడ బావిలో నీళ్ళు అన్నీ చేతి పాద్యంగి పక్కన పోసి మళ్ళీ చెరువులోకి పోయి ఆ నీళ్ళు చేడుకొచ్చి బావిలో పోయి మడా తెక్కపోయిన అమ్మాట ఉన్నట్టు కదా ఆయన నా గుండు చేస్తాను నేను మా ఇంట్లో అన్నమాట మా అమ్మకి గెంటి తెమ్మంటే ధ్యానం నేను ఆయన చెప్తే చేస్తానేనా బాగా ఓడేసి ఆయన
ఒరే నాయన ఆయన సంగతి నీకు తెలియదురా నాయన, చిన్న కఠినమైన మనిషి కదా ఆయన. పోరా నాయన, ఆయన భార్యకి భయపడతాడు కానీ ఆయన మా ఊర్లో ఎవరికి భయపడరు నాయన. ఆయనకు కూతురు కూడా ఉందరా స్వామి, పల్లె ఉంటారు వాళ్ళు. ఆయన అన్నమాట మా ఊర్లో బాయిలు స్కూల్ అన్నీ కడిచింది అయినరా. ఆయనకి భయపడుకుంటే ఎట్ట చెప్పు నువ్వు నా మాట. నువ్వు కానీ చేయిపోయినావు అనుకో నేను ఒప్పుకోనా బ్యా, మా పెద్ద మనిషిని దాటి నేను పాను రో. రే బావా, ఫస్ట్ టైం రా పల్లెటూరులో ఫెస్టివల్ చూడండి నా తిరణాల్లో. ఎక్కడ లేని అమ్మాయిలు అందరూ ఏడ ఉన్నారు కదా. రే ఏమైనా కానీ తిరణాలంటేనే భలే ఉంటుందా మా అమ్మాయిలు అంటేనా. అమ్మాయిలంటే తిరణాలంటే అమ్మాయిలనే ఏమైనా కానీ. ఒరే మర్చిపోయినా, మీ ఊరి పెద్ద మనిషి ఆ పడడం లేదు, ఆ తిరణాలు జరుగుతుంటాడా, 10 మంచి చెడ్డ చూడబల్లి ఎట్టబీడా నేను ఆయనని. ఏదో తేడా కొడుతుంది నాకు. ఆయనకి ఎన్ని పనులు ఉన్నాయో. ఆయన పెద్ద మనిషి కదేనా, చాలా పనులు ఉంటాయి ఆయనకి, మనకేం తెలుసు ఆయన అన్నాడా. ఏమి రత్తాలా అందరినీ గుడికాడ పంపించేసే దేవుడి కాడ అందరూ తిరుగుతూ ఉండారు. పెద్ద మనిషి ఏమో ఆడు లేకపోయా, ఏడుంటాడు రత్తాల కాడ. ఏమే పోదాం ఇంకా, ఈ ఊరు లేరు పామే, ఈ ఊరు లేరపా. గుడిసెలేక వచ్చే చిన్న స్కానింగ్ ఉంది, నీకు స్కానింగ్ ఒకటి తీస్తాపా. ఈ గుడిసెలే కదిలే, కొంచెం ముందుకు చెప్తా, దీంట్లో మాకు బాగుండదు వాటం. ఇంక పామే నువ్వు ఆయన వస్తున్నా నేను వెనక్కా తలుపు తీస్తా ఉండు. దా 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 అది దమ్మ పని, పెద్ద మనిషి పని. ఇప్పుడు సిక్కాడు నాకు వాటంగా టోపీ కూడా. ఇప్పుడు ఆడుకుంటానంటే గోళీలాట. ఏ వచ్చండు ఊరికి ఇటే మన గాడు. ఏం పెద్దనా ఎడ జరిగింది పని, గుడిసెలో పని. నాకు తెలియదు అనుకోండి ఏంది ఆ గుడిసెలో సరేం దెబ్బ మొత్తం రికార్డ్ చేసిపోతే ఏమన్నా ఫోన్లో. అబ్బా భలే ఆట కొన్నావు నువ్వా. ఒరే అమ్మను ఒరే అబ్బాయి నువ్వు ఎప్పుడు చూసావురా. ఒరే నాయన నీ కాలు పట్టుకుంటారా నాయన. ఊర్లో తెలియకూడదురా నువ్వురే నాయన. ఊర్లో తెలిసిన నా పరుగు పోతురా రే, నా పరుగు ప్రత్యక్షకు తెలిసిన మాట్లాడరే, నా భార్య కూడా దింగేస్తుందిరా రే. ఒరే అబ్బాయి నీకేం కావాలి నీ చెప్పు నాయన నీకేం కావాలా. నాకు ఏం కావాలంటే నీ కూతురు నెంబర్ ఇవ్వ నాకా, నీ దమ్ముంటే నీ కూతురు నెంబర్ ఇవ్వ నాకా. ఊరే అబ్బాయి ఏంది ఆయన ఇదా తండ్రి తాడిగా మాట్లాడినాయన ఇదా. నైనా టనబాక నైనా, నా కూతురు పద్ధతి అయిన పిల్లరా, నీలాంటి గబ్బునా మాటికి అట్టించేసి పెళ్లి చేశాను నేనా. వారు మేమేం గబ్బునా మాటలేవి, నువ్వేం మంచోడివి, గుడిసెలో దెబ్బేసేవాడివి, భలే పెద్దోడివా. నీ కూతురు నెంబర్ బలేదు కానీ నాకా, మా బొచ్చ బళ్ళు మంది ఉన్నారు సిటీలో. ఒక 50,000 రూపాయలు డబ్బులనా, పోయేటానికి ఛార్జీకి డబ్బులు, ఒకరో బట్టలకి అన్నిటికీ ఒకరు చూసి పంపి. లేకపోయినావు అనుకో వీడియో వైరల్ చేసి పాత ఇన్స్టాగ్రామ్లో. పిల్లాడు పాటు పడుతున్నావు నా మాట. ఈయనకి ముసలోడా కానీ మొహాన్ని పోవడం ఇతనా. నైనా ఇట్లాంటి అడిగితే నాకు సింపుల్ నైనా, నాకేం డబ్బు తక్కువేం కాదు. నీ ₹1,00,000 ఇచ్చి పాత పాశ. నైనా నువ్వు అడిగిన ₹1,00,000 ఇచ్చేసాను కదా నైనా, ఆ వీడియో కొంచెం డిలీట్ చేసి నైనా, నీకు పుణ్యం ఉంటుందా. పరువుతో కూడిన విషయాలు ఇవన్నీ. వా ఇక ఎన్ని చేసేటప్పుడు లేవాటం నీకు ఈ బుద్ధులా. ఈ వీడియోనా నీ పిల్లానికి పెట్టి 10 ఉన్నావు పో వీడియో. పిల్లడివే అయినా కానీ ఇంటికాడే ఉంటే బంగారు చైన్లు గింగారు చైన్లు బిల్డప్ జాంగతా. బయటకు ఒక అట్రాగానే గోల్డ్ అంతా ఇంట్లో బాధ్యం చేస్తున్నాడు. డమ్మల్లా మాట ఉన్నట్టు నువ్వా. భయపడబాక ఎంతైనా పెద్ద మనిషి కదా నువ్వా. వీడియో ఎప్పుడు డిలీట్ చేసేసలే పో. ఏడవబాకలే పో ఇంటికి పో. ఎందుకా మేమేదో సెలవులకి అట్టా టైంపాస్ చేద్దామని వస్తే నువ్వు మామూలు కిండలు దింగుతీవి. అట్టా టైంపాస్కి నిన్ను ఆడుకున్నాము. అట్టా టైర్ ఆట బోలాట గీలాట అన్నీ చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ పల్లెటూరులో అప్పుడు చూసుకున్నాము అంతే. నీకేం కాదు లేపో పెద్దయినా. నువ్వు పో గుడిసికాడికి పో, రత్తాలు ఎదురు చూస్తూ ఉంటుంది నీకోసం. భలే ముసలుడా.